ఒక చారిత్రాత్మక విజయం ఇది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు గెలుపు అనేది ఒక బీజేపీకో ఒక ఢిల్లీలో ఉండే ప్రజలకే కాదు, భారతదేశంలో ఉండే ప్రజలందరికీ ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. ఈరోజు ఎక్కడికి పోయినా ప్రపంచంలో మీది ఏ దేశం అంటే భారతదేశం చెప్తాం, మీ రాజధాని ఏదంటే ఢిల్లీ అని చెప్పుకొని గర్వంగా చెప్పుకుంటాం. మనం అందరం కూడా మనకు మంచి భవిష్యత్తు ఉండాలి, ఎక్కువ అవకాశాలు ఎక్కడ ఉంటాయనుకుంటే మన రాజధానికి పోవాలనుకుంటాం. అది రాష్ట్ర రాజధాని కానీ దేశ రాజధాని కానీ. యాస్పిరేషన్స్ని ఫుల్ఫిల్ చేసే ప్లేస్గా ఉండాలి. అలాంటి రాజధాని ఇటీవల కాలంలో ఒక వెదర్ పొల్యూషన్, ఒక పొలిటికల్ పొల్యూషన్, ఈ రెండు పొల్యూషన్స్ కలిపి ఢిల్లీకి పోవడం మానేసి ఢిల్లీ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు బీహార్ నుంచి ఒక ట్రైన్ ఎవ్రీడే లేబర్ అంతా కూడా అక్కడికి పోయి పని చేసుకుని మళ్ళా ఈవినింగ్ ఢిల్లీ నుంచి బీహార్కి వెళ్ళేవాడు. ఇప్పుడు బీహార్ నుంచి ఢిల్లీకి రావడంలా పరిపాలన అంటే ఎట్లుంటుందంటే, ఒక్కొక్కసారి పరిస్థితులన్నీ కూడా తారుమారయ్యే పరిస్థితులు వస్తుంది. దానికి ఉదాహరణ ఢిల్లీ. అయితే ఇక్కడ ఏ మోడల్ వర్కౌట్ అవుతుంది భారతదేశంలో అనుకుంటే, ప్రపంచంలో ఎక్కడ కానీ భారతదేశంలో కానీ పీపుల్స్ ఫస్ట్, పీపుల్ ఫస్ట్, ఒక సస్టైనబుల్ మోడల్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అదే నరేంద్ర మోడీ ఒక సస్టైనబుల్ మోడల్ని క్రియేట్ చేస్తున్నాడు. ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఈరోజు ఢిల్లీలో గెలుపు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిపై నుండే నమ్మకం. ఆ నమ్మకంతో ఢిల్లీ ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచారు. ఇప్పుడు మీరు నేను మాటల్లో చెప్పడం కాకుండా విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఏ మోడల్ వర్కౌట్ అవుతుంది దానికి. ఇప్పుడు మీరు చూస్తే డెవలప్మెంట్ జరగాలి. డెవలప్మెంట్ జరిగితే సంపద సృష్టించబడుతుంది. సంపద సృష్టించబడితే ఆదాయం పెరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి. ఆ ఆదాయం ఖర్చు పెడితే సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువ చేయగలుగుతాం. మళ్ళీ డెవలప్మెంట్కి ఫండ్స్ ఉంటాయి. దీనివల్ల ప్రజల్ని ఎప్పటికప్పుడు ఎంపవర్ చేసుకుంటూ తలసరి ఆదాయం పెంచి మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడానికి అవకాశం వస్తుంది. ఇది సింపుల్ థియరీ. ఇది ఎవరైతే సమర్థవంతంగా చేస్తారో గుడ్ డెవలప్మెంట్, గుడ్ పాలిటిక్స్, గుడ్ గవర్నెన్స్, గుడ్ పాలిటిక్స్, ఒక సుపరిపాలన ఇవ్వగలిగితే అది మంచి రాజకీయాలకు కూడా నాంది పలుకుతుంది. భారతదేశంలో 34 ఇయర్స్ ఆర్థిక సంస్కరణలు ప్రారంభించి, అంత మునుపు మనకు ఢిల్లీ రాజధాని బ్రిటిష్ పాలన, 3 ప్రెసిడెన్సీస్, మెడ్రాస్, కలకత్తా, ముంబై, ఈ ప్రెసిడెన్సీస్ అన్నీ ఉండేటివి. మెడ్రాస్ ప్రెసిడెన్సీ అని ఇవన్నీ ఉండేటివి. అవి మెగా సిటీస్ మనకు. అయితే ఇంకో కొన్ని హైదరాబాద్ లాంటివి, నిజాం లోకల్గా ఉండే ఇవన్నీ ఉన్నాయి. అలాంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఓవరాల్గా ఆ సినారియో అది. 91లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. 91 నేను ఎప్పుడు కంపేర్ చేస్తాను, బిఫోర్ 91, ఆఫ్టర్ 91. ప్రీ 91 అనేది ఆర్థిక సంస్కరణలు రాని నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మొనోపలి, ఒకే పార్టీ, సుస్థిరమైన ప్రభుత్వం, స్ట్రాంగ్ ప్రభుత్వం, ప్రపంచమంతా కూడా ఎగతాళి చేసే రోజులవి. హిందూ గ్రోత్ రేట్ మీకు 2% వస్తుంది, 1% వస్తుంది, మీకు అభివృద్ధి చేత కాదు అని ఎగతాళి చేసే రోజులు. అక్కడి నుంచి రిఫార్మ్స్ వచ్చాయి. అది కూడా మన తెలుగు బిడ్డ పివి నరసింహరావు తీసుకొచ్చాడు.
అక్కడి నుంచి అందరికీ సమాన అవకాశాలు వచ్చాయి. వాట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ రిఫార్మ్ అంటే లైసెన్స్ రాజు పోయింది, అందరికీ సమానమైన అవకాశాలు వచ్చాయి. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అక్కడి నుంచి స్టార్ట్ అయితే మీరు చూస్తే వెరీ ఇంట్రెస్టింగ్ ఒక సినారియో మీకు చూపిస్తాను. మళ్ళీ మీకు కూడా ఇస్తా, మీరు చూసుకోండి. మహారాష్ట్ర 95లో $55 బిలియన్ జిఎస్టిపి, అది $490 బిలియన్ అయింది. అంటే 9 టైమ్స్ గ్రో అయింది. 95కు 2024కి 9 టైమ్స్ గ్రో అయింది. $3,500 పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఇప్పుడు గుజరాత్